హాయ్ సార్. అవండి సార్ నిన్న ఈవినింగ్ మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ఎలక్షన్స్ డేట్స్ ఉన్నాయో అవి విడుదల అవ్వడం జరిగింది. సో మీరు అనుకున్న పరంగా అంటే గ్రామాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది సార్, అంటే బీజేపీ అంటారా బీఆర్ఎస్ అలాంటి పార్టీ అనుకుంటారా? రెండు పార్టీల మధ్య బలమైన పోటీ ఉంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య కూడా హోరాహోరీ పోటీ జరుగుతుంది సార్. అంత సామాన్యమే కాదు. కొన్ని సీట్లు బీజేపీ సంపాదించుకుంటుంది, కానీ హోరాహోరీ పోటీ అయితే మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో రెండు కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మేము గ్రామాలలో ఎక్కువగా వెళుతుంటాం, ఎందుకంటే షూటింగ్ నిమిత్తం మేము సినిమాలు షూటింగ్ చేసుకునేటం కాబట్టి. రాజకీయంగా అప్పుడప్పుడు రాజకీయ విశ్లేషణ చేయవలసి వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా అడుగుతుంటాం అక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలను కానీ అలాగే యువతను కానీ అడుగుతూ ఉన్న క్రమంలో రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. కొంతమంది సంతృప్తి పొందినా కొంతమంది సంతృప్తి పథకాల వల్ల పొందలేదు, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈ సర్పంచ్ ఎన్నికలలో రెండు కూడా గట్టిగానే నిలబడే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు సడన్ గా సార్ ఆఫ్టర్ ఈ మన బై ఎలక్షన్స్ ఎక్కడైతే ఇసుగూడలో జరిగింది కదా, దీని తర్వాత ఒక 2 వారాల గ్యాప్ లోని మళ్ళీ ఎలక్షన్స్, అంటే మనకు తెలిసిందే మీకు డేట్ 11, 14, 15 డేట్లలో రావడం జరుగుతుంది. సో ఇంపాక్ట్ అంటే ఇలాంటి ఏదైనా ఇంపాక్ట్ పడే ఉంటుంది అంటారా ఈ ఏరియాలో, ఈ హైదరాబాద్ ఏరియాలో కానీ నియర్ బై ఏరియాస్ లో? ఎందుకంటే 3 పార్టీస్ మీరు బలంగా ఉందని మీరు అంటున్నారు, బీజేపీ, కాంగ్రెస్. హైదరాబాద్ లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? మున్సిపాలిటీ జరుగుతాయి అవి. నేను ఇప్పుడు మనం పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంచాయతీలో తగ్గ పోరు ఈ రెండు పార్టీల మధ్య చాలా భయంకరంగా ఉంది పోరు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత కూడా కనపడుతుంది. అలాగే పథకాల అమల్లో కొంచెం జాప్యం జరుగుతుంది, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కాబట్టి రెండు కూడా గౌరవాన్ని నిలబెట్టుకుంటాయి ఇప్పుడు. ఎందుకంటే సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ కొట్టే అవకాశం కనపడుతుంది. లేదు ఈ పథకాలు ఇంకా జాగ్రత్తగా అమలు చేసుకోగలిగితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే ఎక్కువ పంచాయతీలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డులు ఇవ్వటం గానీ, ఓకేనా, మన రేషన్ బియ్యం ఇవ్వటంలో గానీ, లేదా రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయడంలో గానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాల్లో బాగా చేసింది. ఆ మూవ్మెంట్ తోనే రేపు పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తుంది అని అంటున్నారు సార్ కాంగ్రెస్ కార్యకర్తలు. దాని గురించి మీరేమంటారు? వాస్తవంగా 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఎకరానికి 12,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా కింద ఇస్తుంది. అలాగే రైతు కూలీ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. కానీ ఇచ్చే కరెంటులో కానీ, గ్యాస్ లో కానీ, ఇంకో దానిలో కానీ కొంతమందికి అందుతుంది, అందరికి అందట్లేదు. రుణమాఫీ కూడా అందరికి అవ్వలేదు, కొంతమందికి అందింది, ఇంకా చాలా మంది ఉండిపోయారు అనే ఆలోచనలో ఉండిపోయే గ్రామాలు. అంటే మేము ఎక్కువగా గ్రామాలు తిరుగుతుంటాం. 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన వల్లనే రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ కొట్టింది. ఇప్పుడు రేషన్ కార్డు రావడం వల్ల అందరికి పథకాలు అందుతున్నాయని కళాఖండగా చెబుతున్నారు సార్. దాని గురించి మీరేమంటారు? కాదని అంటలా, కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పథకాల్లో కొంచెం వ్యత్యాసం కనపడుతుంది. కొంచెం పార్టీ వాళ్ళకి ఒక రకంగాను, పార్టీలో లేని వాళ్ళకి ఒక రకంగాను వ్యత్యాసం కనపడుతుందనే ఉద్దేశం ఉన్నది వాళ్ళ దగ్గర మధ్య. కాబట్టి నేనేమంటానంటే ఇంత ఒక పార్టీకే ఏకపక్షంగా వచ్చే అవకాశమే లేదు. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా బలంగానే ఉందండి, కాదని ఎవరు అన్నాక లేదు. అది 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమంలో కానీ, ఈ భూమి రేట్లు పెంచే విషయంలో కానీ ముందడుగులోనే ఉంది. మనం ఏదో వేళ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన నవీన్ గెలిచాడని చెప్పి మనం అనుకోవడం, నవీన్ చరిష్మా వేరు, పంచాయతీ వేరు. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా సరే రెండు కూడా దెబ్బగా ఉంటుంది. ఒక ఏకపక్షంగా ఏ పంచాయతీలు ఎవరు కూడా గెలుచుకోలేరు. ఓకే సార్, అట్లాగే బీసీ రిజర్వేషన్ అనేది అవ్వదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కేంద్రం ఇవ్వదని. మరి దీని గోల ఎందుకు లేపింది కాంగ్రెస్ పార్టీ? రాజకీయాలలో కొన్ని ఎత్తులు, కొన్ని చిత్తులు, చిన్ని గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి. అవి మనం ప్రజలుగా గమనిస్తూ ఉండడమే. దాన్ని మనం మార్చలేము. వాళ్ళు కొన్ని ఎత్తులు వేస్తుంటారు. ఆ ఎత్తుల్లో ఒక్కొక్కరు సక్సెస్ అవుతారు, ఒకరు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది జరగని పని అందరికీ తెలుసు. వీళ్ళు కావాలని ప్రభుత్వం మన తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు సహకరించట్లేదు అని చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనే తప్ప, అంతా రిజర్వేషన్లు ఉన్న కాడికి అమలు చేసి ముందు ఎలక్షన్స్ జరిపేస్తే తర్వాత ఆలోచించుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు అధికారం ఉంది కదా సార్, రిజర్వేషన్ కాకుండా ఏమైనా చేయొచ్చు కదా బీసీలు కానీ అంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు మరి గవర్నమెంట్? మన ఇష్టం కాదండి చేసేయడానికి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతే, పెంచుకుంటా పోతే మరి ఉన్న కులాలు ఏమైపోవాలా? బీసీ అంటే బీసీ ఒకటే ఉందంటే ఇక్కడ చాలా కులాలు ఉన్నాయి, ఎస్సీ ఉన్నాయి, ఎస్టీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తారు. తర్వాత
ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పలానా వాళ్ళు పలానా చేయలేదు కాబట్టి మనం ఓటేయకూడదని ఏం రూల్ ఏం లేదు కదా. వాళ్ళు ఏదో ప్రపోజల్ పెట్టారు, అయితే అవుతుంది లేకపోతే లేదు. కొంతమంది ఆ ప్రపోజల్ పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది జరిగే పని కాదని అంటారు. ఖచ్చితంగా జరుగుతుంది, బీసీలు ఎక్కువ జనాభా ఉన్నారు, జన ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాల్సిందని వీళ్ళు అంటారు. ఏదేమైనా ఈ ఎలక్షన్స్ అంటే పక్కన పెడితే మనకి మన గ్రామానికి కానీ మన గ్రామాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు మంచోళ్ళైతే వాళ్ళని ఎంచుకుంటారు. ఎందుకంటే గ్రామం అనేది ఒక యూనిటీగా ఉంటది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఒకరు అప్పుడు అభివృద్ధిని చూసి ఓటేయడానికి కానీ ఇప్పుడు ఏదో వెళ్ళి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓటేయడానికి కానీ రెండు కూడా ఖచ్చితంగా పోటాపట్టిగా నిలబడతాయి సార్, గెలుస్తాయి కూడా అలాగే.